నారా లోకేష్ పేరుకు మంత్రి అయినా కూడా కూటమి ప్రభుత్వంలో అంతకు మించి అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రభుత్వంలోనూ పార్టీలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేషే. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటమే. ఇదే అంశంపై ఇప్పుడు ఆయన పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకుంటున్నారు కూడా. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండోసోల్ కంపెనీ ఉదంతమే. ప్రతిపక్షంలో ఉండగా నారా లోకేష్ ఇండోసోల్ కంపెనీ పెట్టుబడుల వ్యవహారాన్ని పెద్ద ఫేక్గా అభివర్ణించారు. ₹1,00,000 మూలధనంతో ఏర్పాటైన ఈ కంపెనీ 72,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఎలా పెడుతుందని ప్రశ్నించారు. జగన్ హయాంలో కుదిరిన ఒప్పందాలన్నీ కూడా ఫేక్ అంటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ కూడా ఆయన అప్పట్లో చెప్పుకొచ్చారు. ఈ కంపెనీ అడ్రస్ కూడా పులివెందులే అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు అప్పట్లో. ఒకప్పుడు ఫేక్ అని విమర్శించిన ఇండోసోల్ కంపెనీ విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తోంది. అని స్వయంగా నారా లోకేష్ ఫేక్ అని చెప్పిన కంపెనీ విషయంలో ప్రభుత్వం ఇంతగా సాగిలపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి అన్నదే ఇప్పుడు రాజకీయ అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశం. కరేడ్ గ్రామంలో ఇండోసోల్ యూనిట్ కోసం 1,000 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం తలపెట్టింది. దీన్ని అక్కడి స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చావునైనా చేస్తాం కానీ ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్తున్నారు. పెద్ద ఎత్తున పంటలు పండే భూములను తమకు జీవనాధారమైన వీటిని కంపెనీ కోసం ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. అయినా సరే ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకు వెళ్ళడానికే సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కూడా కూటమి ప్రభుత్వంలోని పెద్దలు ఎవరు దీనిపై నోరు తెరిచి మాట్లాడటం లేదు కూడా. ఈ కంపెనీ కోసం ఏకంగా 8,234 ఎకరాలను సేకరించాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ఇటీవలే ఒక నోటిఫికేషన్ కూడా జారీ అయింది. దీనికోసం ఇప్పటికే కేబినెట్లో ఆమోదం కూడా తీసుకున్నారు. ఇండోసోల్ యాజమాన్యానికి చెందిన కంపెనీనే మరొకటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. జగన్ హయాంలో ఈ కంపెనీకి పెద్ద ఎత్తున కాంట్రాక్టులు లభించినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఎక్కడి వరకు ఎందుకు టీడీపీ నాయకులు ఇదే అంశంపై కోర్టులో కేసులు కూడా దాఖలు చేశారు. సీన్ కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పెద్దలు కూడా ఈ కంపెనీలపై ఎక్కడ ఈగే వాడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు టీడీపీ నాయకులు కార్యకర్తలను విస్మయానికి గురి చేస్తున్న అంశం. జగన్ హయాంలో ట్రాన్స్ఫార్మర్ల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ కంపెనీకి ఎన్నో మేళ్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ పేరెత్తితే చాలు మండిపడే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు జగన్ తీసుకొచ్చిన జగన్ హయాంలో ఎంఓయూ కుదుర్చుకున్న ఈ కంపెనీ విషయంలో ఇంతగా ప్రేమ చూపిస్తున్నారంటే దీని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. జగన్ హయాంలో కుదుర్చుకున్న ఎంఓయూలు ఫేక్ అంటూ విమర్శించిన నారా లోకేష్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అలా పుట్టిన కంపెనీలకు ఇలా 1,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయల ప్రాజెక్టులను కట్టబెడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఒక ఉదాహరణ ఉర్సా క్లస్టర్స్ కంపెనీ. అలా రిజిస్టర్ అయిందో లేదో ఇలా వైజాగ్లో ఈ కంపెనీకి 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అప్పగించారు. ఈ కంపెనీకి పెద్దగా ట్రాక్ రికార్డ్ లేకపోయినా కూడా లోకేష్ సారథ్యంలోని ఐటీ శాఖ ఈ కంపెనీకి భూములు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం తీవ్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే. వైసీపీ అంటే మండిపడే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు ఇప్పుడు వైసీపీకి, అది కూడా ముఖ్యరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఇండోసోల్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వంలో ముఖ్యంగా టీడీపీ నాయకుల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా కేబినెట్లో కొంతమంది మంత్రులు ఈ అంశాన్ని లేవనెత్తగా పెట్టుబడుల విషయంలో ఇలాంటి ప్రస్తావన తీసుకురావద్దంటూ చంద్రబాబు నాయుడు వారించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. రాజకీయంగా బద్ద వైరం కనిపించే టీడీపీ, వైసీపీలు ఇండోసోల్ విషయంలో మాత్రం కలిసి పనిచేస్తున్నాయనే విమర్శలు కూడా లేకపోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.